నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ముఖ్య అతిథుల దిశానిర్దేశం. సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేలా 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. జిల్లాలో వైభవంగా సాగిన శ్రీ దత్త జయంతి వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలతో దత్తాత్రేయుడిని ఆరాధించిన భక్తజనం. కన్నుల పండువగా పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక టీటీడీసీలో నిర్వహించిన సంబరాలను ప్రారంభించిన కార్యక్రమ అతిథులు విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి వారికి దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుంటూ సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు, నిమ్స్ మాజీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి ప్రసాద్ సూచించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు అట్టహాసంగా ప్రారంభించారు. స్థానిక టీటీడీసీలో నిర్వహించిన కార్యక్రమానికి 33 జిల్లాల నుండి విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరు కాగా కార్యక్రమ అతిథులు వారికి దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి వారికి అభినందనలు తెలియజేశారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, చీఫ్ సైంటిస్ట్ రాధా, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్, రాజు, బిఎన్ రెడ్డి, రవీందర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమాకాంత్, పెంటపర్తి ఊషన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత 16వ తారీఖు మార్నింగ్ కూడా మిగతా 2 టీమ్స్ మనం క్విజ్ కండక్ట్ స్థాయిలో పెట్టడం. ఇప్పుడు జిల్లా స్థాయిలో నుండి కూడా ప్రతి 4 టీములను తీసుకొచ్చి ఈ ఆదిలాబాద్. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దాసరి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ కోణంలో ఆలోచనలు చేస్తే వారిలో మూఢనమ్మకాలు తొలగిపోతాయని, ఆ దిశగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని అన్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెరిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, విద్యార్థుల ప్రదర్శనలు అందుకు అద్దం పడుతున్నాయని తెలిపారు. వినూత్న ఆవిష్కరణలతో భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. 3 రోజుల పాటు జరగనున్న సైన్స్ సంబరాల్లో నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలోనూ అమలు చేయాలని, వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక అంటే ఏంటంటే ప్రజలకి శాస్త్రీయ దృక్పథం పెంచడానికి, శాస్త్రీయ అవగాహన కోసం పిల్లల దగ్గర నుంచి అంటే చిన్నపిల్లలు, హై స్కూల్ పిల్లలు, వాళ్ళ టీచర్స్ దృక్పథం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం. అన్ని జిల్లాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు, చెకుముకి సంబరాలు, సైన్స్ విజ్ఞాన ఈ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ జరుపుతూ గ్రామాలకి, నగరాలకి, హై స్కూల్స్కి, ఇంకా మెడికల్ పార్క్లో కూడా కొంతవరకు. పట్టణంలోని డిఎల్ఎస్ఏ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటూ రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. డిఎల్ఎస్ఏ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. రాజీ మార్గం ద్వారా పలువురు కక్షిదారులు కేసులను పరిష్కరించి సంబంధిత పత్రాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, దుర్గారాణి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ మంచి వేదిక అని అన్నారు. కేసుల సంఖ్యను తగ్గించడంతో పాటు కక్షిదారులకు సైతం సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అధికారులు, న్యాయవాదులు, పోలీసులు సైతం మంచి సహకారం అందిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో కేసుల పరిష్కారానికి ముందుండాలని సూచించారు. నిజంగా మన ఆదిలాబాద్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, బార్ అసోసియేషన్, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్,
బ్యాంక్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు అందరూ కూడా లోక్ అదాలత్ వచ్చిన ప్రతిసారి కూడా చాలా బాగా సహకరిస్తూ మన ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా మీరు అందిస్తున్న సహకారం అనేది మరువలేనిది. ఈ సందర్భంగా మీ అందరికీ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియేషన్లో కూడా బాగా జరుగుతున్నాయి. ఎంఆర్ఆర్ తర్వాత కేఎస్ గారు వీళ్ళందరూ కూడా అఫీషియల్గా మీడియేటర్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా కేసులు బాగా డిస్పోజ్ చేస్తున్నారు మీడియేషన్ సెంటర్ నుంచి. అదేవిధంగా ఎక్కడ నేను ఫ్యామిలీ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా కూడా ఉన్నాను. ఏదైనా అపీరెన్స్ స్టేజ్లో కూడా వచ్చినప్పుడు ఇద్దరికి కూడా చెప్తే అప్పటికప్పుడు నిన్నటికి నిన్న రహీం సార్ కేసు ఒకటి ఉట్నూరు వాళ్ళది నిమిషంలోనే సెటిల్ అయిపోయింది. వెంటనే కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఉట్నూరు అతను. ప్రతి విద్యార్థికి నాణ్యమైన పౌష్టికాహారం అందాలని, వారి ఎదుగుదలకు దోహదపడాలనే ఆలోచనతో ప్రభుత్వం మెస్ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుందని అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40% డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు ముందుగా అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. వంటకాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సురేందర్ రావు మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో అపశృతులను నివారించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. ఈ మేరకు 40% మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. పెరిగిన ఛార్జీలతో పౌష్టికాహారం అందించి విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వారిని ఉత్సాహపరిచి వాళ్ళ జీవితం ఎదుగుదట్లు చూడాలని చెప్పేసి కోరుతున్నాము. ఇంతకుముందు మనకి డైట్ దాని విషయంలో ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని అపరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాని మీద గవర్నమెంట్ ఒక కమిటీ వేసి కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని డైట్ అనేది చాలా తక్కువ ఉంది, దీంతో సరైన పౌష్టికాలను మనము పిల్లలకి ఇవ్వలేము, వారి ఎదుగుదలకు ఇది ఏమాత్రం సరిపోదు అని చెప్పేసి డైట్లోనే ఆల్మోస్ట్ 40% ప్రతి దాంట్లో పెంచడం జరిగింది. దాంతో మనకు వారానికి ఒక మెనూ చొప్పున 4 వారాలు అంటే నెలకు 2 సార్లు రిపీట్ కాకుండా 2 వీక్స్ చొప్పున మనకు కొత్త ఐటమ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మిఠాయి కావచ్చు, అవన్నీ కూడా పెట్టాలని చెప్పేసి. శ్రీ గురుదత్త జన్మోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దత్తాత్రేయుడి ఆలయాల్లో ఉదయం నుండే భక్తుల సందడి కనిపించింది. ప్రత్యేక పూజలు, పల్లకి ఊరేగింపు వేడుకలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జిల్లాలో శ్రీ గురుదత్త జన్మోత్సవ వేడుకలను వైభవోపేతంగా జరిపారు. జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఉదయం నుండే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో ప్రత్యేక హారతులు అందచేసి వేడుకున్నారు. ఉదయం నుండే ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంతో సందడి వాతావరణం సంతరించుకుంది. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపి దత్తాత్రేయుడిని కొలిచారు. భక్తులు దత్తాత్రేయుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడంతో ప్రత్యేక శోభ నెలకొంది. ఈ సందర్భంగా పలువురు వేద పండితులు మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును వివరించారు. మరోవైపు హనుమాన్ నగర్లోని శ్రీ గురుదత్త మందిరంలోనూ జన్మోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు.
శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం దత్తాత్రేయుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి శోభాయాత్రను ఉత్సాహంగా జరిపారు. భక్తుల భజన సంకీర్తనల నడుమ పల్లకి ఊరేగింపు కనుల పండువగా సాగింది. మహిళలు మంగళహారతులను చేత పట్టుకొని పల్లకికి ప్రత్యేక పూజలు జరుపుతూ శోభాయాత్రలో పాల్గొన్నారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, బండారి దేవన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు జైనత్ మండలం పార్డీ బి గ్రామంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. భజన బృందాల సభ్యులు భక్తి గీతాలను ఆలపిస్తూ ఉత్సాహంగా పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. దత్త జయంతిని పురస్కరించుకొని చేపడుతున్న కార్యక్రమాల తీరును భక్తులు వివరించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఒక్కసారిగా బైక్ కాలిపోయిన ఘటన కలకలం రేపింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న సమయంలోనే మంటలు రావడంతో వాహనదారుడు బైక్ దిగి పక్కకి వెళ్లాడు. మంటలు వాహనం మొత్తం వ్యాపించగా గమనించిన ఫైర్ సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పివేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద శనివారం ప్రమాదవశాత్తు బైక్ దగ్ధమైన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయ్ తన బైక్ను సర్వీసింగ్ చేయించుకొని వెళ్తుండగా ఒక్కసారిగా బైక్ ఇంజన్ నుండి మంటలు వచ్చాయి. గమనించిన ఆయన వాహనాన్ని అక్కడే వదిలేసి పరిగెత్తాడు. మంటల్లో వాహనం పూర్తిగా కాలిపోగా పక్కనే ఫైర్ స్టేషన్ ఉండడంతో గమనించిన సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పివేశారు. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కావడంతోనే మంటలు అంటుకున్నట్లు భావిస్తున్నారు. ఫైర్ స్టేషన్కు సమీపంలోనే ప్రమాదం జరగడంతో బైక్ పేలిపోకుండా హుటాహుటిన మంటలు ఆర్పివేసే అవకాశం లభించిందని స్థానికులు చర్చించుకున్నారు. చేయించుకొని వెళ్ళినా బయటకు వెళ్తున్నా కరెంట్ బిల్ కడదామని అది కాలిపోయింది. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళకు రిమ్స్లో వైద్య చికిత్సలు అందజేశారు. బజారత్నూర్ మండలం డేడ్రా గ్రామంలో ఈ ఘటన జరగగా కుటుంబ సభ్యులు బాధితురాలిని హుటాహుటిన రిమ్స్కు తరలించారు. గ్రామానికి చెందిన అర్కా భూంబాయిపై ఉదయం చిరుతపులి దాడి చేయడంతో పెద్దగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు స్థానికులు గమనించి అక్కడికి చేరుకోగా అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఉంది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. బాధితురాలిని 108 వాహనంలో రిమ్స్కు తరలించగా వైద్యులు పరీక్షలు జరిపి అవసరమైన చికిత్సలు అందజేశారు. అటవీ శాఖ అధికారి ప్రవీణ్ మహారాజ్ వివరాలు సేకరించి బాధితురాలికి ధైర్యం చెప్పారు. మా ఊరు డేడ్రా సార్, మండల్ బజారత్నూర్. పొద్దున్నే అత్తమ్మ వెళ్ళింది బయట, కానీ అయితే ఒకటేసారి పులి దాడి చేయడంతో ఒక పంజ ఇసిరింది సార్. ఇసిరడంతో కొంచెం కన్ను నుంచి బాగా గాయమైంది సార్. ఒకటేసారి బయట ఇట్లా వచ్చి కేకలు వేసింది సార్. ఊరోళ్ళు ఏమైంది, ఎందుకు కేకలు వేసిందని అరుపులకి అందిండ్రు సార్.
అయితే అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం చక్కర వచ్చి పడిపోయి ఉండే సార్. తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మహారాష్ట్ర బ్యాంకు స్పెషల్ అసిస్టెంట్ కాడస్వామి బ్యాగులు స్వెటర్లు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా వృద్ధులకు సైతం దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి వెంకట్రావు హాజరయ్యారు. ముందుగా కాడేస్వామిని శాల్వాలతో సత్కరించిన అనంతరం విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో జగిత్యాల తహసీల్దార్ విశ్వంబర్, నేతుల గంగన్న, గ్రామస్తులు సీతారాం, అశోక్, మేస్రం నాగారావు, జ్ఞానేశ్వర్, పెందూర్ ప్రసాద్, సూర్యభాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకట్రావు మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామ విద్యార్థులకు బ్యాగులు స్వెటర్లను అందించడం అభినందనీయమని అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుంటూ మరింత మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ హితం కోసం పాటుపడాలని పేర్కొన్నారు. సెలవైనప్పటికీ కూడా మరి గిట్ట మీద ఉంటే చాలా గ్రామం అంటే సరే చూద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఆహ్వానించడానికి మొదటగా స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రశాంతమైన వాతావరణం, మిగతా ప్రపంచానికి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. కాకపోతే సౌకర్యాల విషయంలో చాలా లేమి మనకు కనబడుతున్నది. రోడ్డు సౌకర్యాలు లేకపోవడం, అంటే రోడ్డు లేకపోతే మిగతా అన్నింటిలో వెనుకబడిపోతాం. వసతి గృహాలలో మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలలో కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా మండలాల్లోని వసతి గృహాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే బేలా మండలంలోని మహాత్మా జ్యోతి బాఫులే వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మనోహర్ పాల్గొన్నారు. ముందుగా కిచెన్ స్టోర్ను పరిశీలించిన అనంతరం రోజువారీ మెనూ వివరాలతో కూడిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ రంగన్న, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, నాయకులు దత్తానిక్కం, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడంతో విద్యార్థులకు మంచి పోషకాహారం అందుతుందని అన్నారు. అటు ప్రభుత్వ ఉన్నత గిరిజన ఆశ్రమ పాఠశాలలో సైతం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, బేలా పిహెచ్సి వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ, హెచ్ఎం చౌహాన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశ. మెస్ ఛార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంపు చేసిన సందర్భంగా ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు మరి వారి సిబ్బంది, వేదిక పైన ఉన్నటువంటి వివిధ హోదాలలో పనిచేసిన రాజకీయవేత్తలు మరియు వివిధ పార్టీల నుంచి విచ్చేసినటువంటి రాజకీయ నాయకులు మరియు నా ముందర కూర్చున్న నా ప్రియమైన విద్యార్థులు మరియు వారి తరపున విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం రేట్లకు అనుగుణంగా 40% రేట్ ఛార్జీలు పెంచి ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. అలాగే 200% కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా వారికి సోప్స్ అండ్ ఆయిల్ కానీ మిగతా ఛార్జీలు కానీ పెంచి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాంసీ మండలం కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ను ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏఓ రవీందర్ లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సంతోష్, హాస్టల్ వార్డెన్ హరీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో నూతన డైట్ మెనూను ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్డబ్ల్యూఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మెనూలో చేంజ్ చేసింది అంటే వారం వారం చేంజ్ అవుతుంది, ఒకటి ఉండదు. ఈసారి గురువారం ఎగ్ వచ్చిందంటే నెక్స్ట్ గురువారం ఉండదు. సెకండ్ వీక్లో ఒకలాగా మెనూ ఉంటుంది, థర్డ్ వీక్లో మళ్ళీ చేంజ్, వారానికి 4 వారాలు అంటే అటు భీంపూర్ మండలంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో నూతన మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి కిషన్ నూతన మెనూను ప్రారంభించారు. కిచెన్, సరుకుల గదులను పరిశీలించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్డబ్ల్యూఓ రాజశేఖర్, సంటేనలతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తాంసీ మండలం లీంగూడలో శనివారం చోటు చేసుకుంది. గ్రామ మాజీ సర్పంచ్ తొడసం సంబు ఇంట్లో ఈ ప్రమాదం జరగగా ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయగా చుట్టుపక్కల వారి సహాయంతో మంటలు ఆర్పారు. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు ₹1,00,000 వరకు నష్టం జరిగినట్లు బాధితులు అంచనా వేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు ఘటనా స్థలానికి చేరుకొని మాజీ సర్పంచ్ తొడసం సంబును పరామర్శించారు. తక్షణ సహాయంగా 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట నాయకులు అరుణ్, గజానన్, సదానందం, కృష్ణ తదితరులు ఉన్నారు. తాంసీ మండలంలోని లీముగూడ గ్రామంలో మాజీ సర్పంచ్ అయినటువంటి సమ్ము గారి ఇంటి వద్ద కరెంటు యొక్క సర్క్యూట్తోని మరి ఫ్రిడ్జు ఇతర వేరే కూడా కాలిపోవడం జరిగింది. మరి ఇల్లు కూడా పైన ఎనుగల్లో దూలాలు అవి కూడా ఆసాలు కూడా అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. కొంచెం సామాను కూడా తినే సామాను కూడా దానికి కూడా కొద్దిగా అగ్గి తలిగి దానికి కూడా మంట అయింది. మరి ఏదైతే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఆర్ఐని పంపుతామని చెప్పడం జరిగింది. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వే చేసి మరి ఏదైతే సంబు యొక్క ఇల్లు కాలిపోయిందో దానికి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. తాంసీ మండలం గిరిగాంలో శ్రీ దత్తాత్రేయ ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే జాతర వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకొని ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అభిషేకం, హోమం, కుంకుమార్చన తదితర ఆధ్యాత్మిక క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. 2 రోజుల పాటు జాతరను వైభవంగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. మాజీ జెడ్పీటీసీ రాజు ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి సుధాకర్, వేద పండితులు జోగు గంగాధర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జోగు గంగాధర్ మాట్లాడుతూ జాతర సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దత్తాత్రేయుడిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. ఈ గిరిగామ గ్రామం తాంసీ మండలంలో చాలా విశిష్టమైనటువంటి దేవాలయం, వెలిసినటువంటి దత్తాత్రేయుడి క్షేత్రం. చాలా విశేషమైనటువంటి పవర్ఫుల్ అనగా శక్తిని ప్రసాదించేటువంటి దేవాలయం. కొలిచిన వారికి కొంగు బంగారం అయ్యేటువంటి దేవాలయం. దేవాలయం విశిష్టత చాలా గొప్పది. మహూర్ మహంత్ మహారాజు యొక్క పాదుకలను దత్తాత్రేయుని క్షేత్రంలో ఇక్కడ నిలిచి ఉన్నందువలన ఈ క్షేత్ర మహత్యం చాలా గొప్పది. ఈ నెల 15వ తేదీ నుండి సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 100 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం చేసిన పోరాటాలు, త్యాగాలను వివరిస్తూ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్నారు. రేపటి నుంచి 15వ తారీఖు నుండి ఆదిలాబాద్ జిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. రామ్నగర్లో జెండావిష్కరణతో రేపు ప్రారంభం 9 గంటలకు అవుతుంది. ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ గ్రామ శాఖలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం గ్రామ శాఖలలో కానీ, ఆదిలాబాద్ పట్టణ వార్డు శాఖల్లో కానీ, అంటే మండలాల్లో కానీ జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల్లో చేసిన పోరాటాలు, త్యాగాలు, ప్రజల కొరకు ఎన్ని తాపత్రయాలు పడి ఎందరు బలిదానమైనరు, ఎందరు యోధులు మరి నిస్వార్థంగా సేవ చేసిండ్రు, మరి ఎన్ని ప్రాణత్యాగాలు అయినాయో వాటన్నిటినీ ఇలా ప్రజలకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినాం. భారతదేశంలో స్వతంత్ర పోరాటం ఏ విధంగా తెచ్చినాం, తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా చేసినాం, అసలు కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఏంది అనేది నేటి తరానికి తెలియదు. ఇవాళ రేపు కొత్తగా ఇలా లగ్జరీ లైఫ్లో యువత ఉన్నది కాబట్టి యువతకు అసలు కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు తెలియజేయడానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ముఖ్య అతిథుల దిశానిర్దేశం. సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేలా 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు.
లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. జిల్లాలో వైభవంగా సాగిన శ్రీ దత్త జయంతి వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలతో దత్తాత్రేయుడిని ఆరాధించిన భక్తజనం. కన్నుల పండువగా పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.